Welcome to my channel, Maths for Competitive Examinations. Ratios. If A is to B is equal to 4 is to 5 and B is to C is equal to 3 is to 10, find A is to C. We will write like this. A is to B ante A by B అని కూడా రాసుకోవచ్చు is equal to 4 by 5. And B is to C ante B by C is equal to 3 by 10. So A by B ఇంటూ B by C is equal to, ఇక్కడ బీబీ క్యాన్సిల్ అయిపోయి మనకు A by C వచ్చింది. ఇది ఎప్పుడు ఇలా వస్తుందంటే, ఎప్పుడు ఇట్లా క్యాన్సిల్ అయిపోతుందంటే A by B, B by C అంటే A is to B, నెక్స్ట్ Bతో స్టార్ట్ అవ్వాలి, B is to C. ఆ విధంగా ఎన్ని రేషియోస్ వచ్చినా సరే A is to B, B is to C, C is to D, D is to E అట్లా కంటిన్యూస్గా వచ్చినప్పుడు అన్ని మల్టిప్లై చేస్తే ఫస్ట్ లాస్ట్ లెటర్స్ యొక్క రేషియో వస్తుంది అనమాట. A is to C అనేది వస్తుంది. అంటే A is to B is equal to 4 is to 5, B is to C is equal to 3 is to 10 అంటే A by B 4 by 5, B by C is equal to 3 by 10 అయినప్పుడు A is to C అంటే ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ AB BC ఫస్ట్ అండ్ లాస్ట్ రేషియో వచ్చి ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మధ్యలో క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. A by B ఇంటూ B by C ఈజ్ ఈక్వల్ టు A by C. సో మనకి A by C కావాలి కాబట్టి 4 by 5 ఇంటూ 3 by 10 వేసుకుంటే సరిపోతుంది. A by C ఈజ్ ఈక్వల్ టు A by B ఇంటూ B by C. 4 by 5 ఇంటూ 3 by 10 దట్ ఈస్ ఈక్వల్ టు 4 3s 12, 12 by 5 10s 50. ఈ రెండు కూడా 2తో క్యాన్సిల్ అయిపోతాయి కదా, 2 6 12 2 25s దట్ ఈజ్ ఈక్వల్ టు 6 by 25. సో A by C ఈజ్ ఈక్వల్ టు 6 by 25. 6 by 25 A is to C ఈజ్ ఈక్వల్ టు 6 is to 25. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ అలాంటిది ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఇఫ్ A is to B ఈజ్ ఈక్వల్ టు 2 is to 1 అండ్ B is to C ఈజ్ ఈక్వల్ టు 3 is to 10, ఫైండ్ A is to C. ఇంతకుముందు లాగే ఇక్కడ కంటిన్యూస్గా ఉన్నాయి A is to B, B is to C. కాబట్టి సింపుల్గా మల్టిప్లై చేసేద్దాం. అంటే 2 by 1 ఇంటూ 3 by 10 ఈజ్ ఈక్వల్ టు 2 3 6, 6 by 10, 2 3s 2 5s therefore 3 is to 5. A is to C ఈజ్ ఈక్వల్ టు 3 is to 5. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సింపుల్గా అదంతా మనం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ టైం అనేది చాలా ముఖ్యం కాబట్టి మనం నేర్చుకున్న తర్వాత ట్రిక్ ఉపయోగించాలన్నమాట, క్విక్గా చేసేసేయాలి. సో ఇక్కడ కంటిన్యూస్గా ఉన్నాయి కాబట్టి మల్టిప్లై చేయడము. 2 is to 1 అంటే 2 by 1, 3 is to 10 అంటే 3 by 10 therefore 2 by 1 into 3 by 10, 2 1s 2 5s 3 by 5. సో 3 is to 5. A is to C is equal to 3 is to 5.